ఓం శాంతి 25/2/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. డబల్ విదేశీ సోదరీ సోదరుల సమర్పణ సమారోహంలో అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు. ఈరోజు బాప్దాదా ఈ విశేషమైన శ్రేష్టమైన రోజున విశేషంగా స్నేహభరిత శుభాకాంక్షలను తెలుపుతూ ఉన్నారు. ఈరోజు ఏ సమారోహాన్ని జరుపుకున్నారు? బాహ్య దృశ్యం అయితే సుందరంగా ఉండనే ఉన్నది. అందరి ఉత్సాహ ఉల్లాసాల దృఢ సంకల్పాల మనసా శబ్దం మనోభిరాముడైన తండ్రి వద్దకు చేరుకుంది. కనుక ఈ రోజును విశేషంగా ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన దృఢ సంకల్పాల సమారోహము అని అంటారు. ఎప్పటి నుండి అయితే తండ్రికి చెందిన వారిగా అయ్యారో అప్పటి నుండి సంబంధం ఉంది మరియు ఇక మీదట కూడా ఉంటుంది. ఈ విశేషమైన రోజును విశేషమైన రూపంతో జరుపుకున్నారు. దీనినే దృఢ సంకల్పం చేశారు అని అంటారు. ఏమి జరిగినా కానీ, మాయా తుఫాన్లు వచ్చినా, లోకుల నుండి రకరకాల విషయాలు వచ్చినా, ప్రకృతికి చెందిన ఎటువంటి అలజడి దృశ్యం వచ్చినా, లౌకిక మరియు అలౌకిక సంబంధాలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా, మనస సంకల్పాలలో చాలా తీవ్రమైన తుఫాన్ ఉన్నా కూడా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, ఒకే బలము ఒకే నమ్మకము అన్న ఇటువంటి దృఢ సంకల్పాన్ని చేశారా లేక కేవలం స్టేజ్ పై కూర్చున్నారా? డబల్ స్టేజ్ పై కూర్చున్నారా లేక సింగిల్ స్టేజ్ పై కూర్చున్నారా? ఒకటేమో ఈ స్థూలమైన స్టేజ్, రెండవది దృఢ సంకల్పం అనే స్టేజ్, దృఢతా స్థితి. మరి డబల్ స్టేజ్ పై కూర్చున్నారు కదా. హారాలు కూడా చాలా సుందరమైనవి ధరించారు. కేవలం ఈ హారాన్ని ధరించారా లేక సఫలత విజయ హారాన్ని కూడా ధరించారా? సఫలత మెడలోని హారం. ఈ దృఢతయే సఫలతకు ఆధారం. ఈ స్థూలమైన హారంతో పాటు సఫలతా హారం కూడా వేయబడి ఉంది కదా. బాప్దాదా డబల్ దృశ్యాన్ని చూస్తారు. కేవలం సాకార రూపంలో ఉన్న దృశ్యాన్నే చూడరు, కానీ సాకార దృశ్యంతో పాటు ఆత్మిక స్థితి, మనస్సు యొక్క దృఢ సంకల్పం మరియు సఫలత అనే శ్రేష్టమైన మాల, ఈ రెండింటిని చూశారు. డబల్ మాలలు, డబల్ స్టేజ్ని చూస్తున్నారు. అందరూ దృఢ సంకల్పం చేశారు, చాలా మంచిది. ఏమి జరిగినా కానీ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. పరమాత్మ పట్ల ప్రీతి యొక్క రీతిని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ సఫలతను పొందాలి. సఫలత మెడలోని హారం అనేది ఫిక్స్ అయి ఉంది. ఒక్క బాబా తప్ప నాకు మరింకెవ్వరూ లేరు, ఇదే దృఢ సంకల్పం. ఒక్కరే ఉన్నప్పుడు ఏకర స్థితి స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశి దారము జోడింపబడి ఉంది. ఒకవేళ ఒక్క సంబంధము తక్కువైనా అలజడి కలుగుతుంది. కనుక సర్వ సంబంధాల దారాన్ని కట్టుకున్నారు, సంబంధాన్ని జోడించారు, సంకల్పాన్ని చేశారు. సర్వ సంబంధాలు ఉన్నాయా లేక కేవలం ముఖ్యమైన తండ్రి, టీచరు, సద్గురువు 3 సంబంధాలే ఉన్నాయా? సర్వ సంబంధాలు ఉంటే సర్వ ప్రాప్తులు ఉంటాయి. సర్వ సంబంధాలు లేనట్లయితే ఏదో ఒక ప్రాప్తి తక్కువైపోతుంది. అందరి సమారోహము జరిగింది కదా. దృఢ సంకల్పం చేసినట్లయితే ఇక ముందు పురుషార్థంలో కూడా విశేషమైన రూపంలో లిఫ్ట్ లభిస్తుంది. ఈ విధి కూడా పిల్లలందరికీ దృఢ సంకల్పం చేసే సమారోహానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక సదా అవినాశీ భవ, అమర్ భవ అనే వరదానాలను ఇస్తారు. ఈరోజు ఆసియా గ్రూప్ కూర్చొని ఉంది. ఆసియా విశేషత ఏమిటి? విదేశాల సేవ యొక్క మొదటి గ్రూపు జపాన్కు వెళ్ళారు. ఇది విశేషతే కదా. సాకార బాబా బ్రహ్మ బాబా ప్రేరణ అనుసారంగా
విశేషంగా విదేశీ సేవకు నిమంత్రణ అంటే ఆహ్వానము మరియు సేవ యొక్క ఆరంభం ఫస్ట్ జపాన్ నుండి జరిగింది కనుక స్థాపనలో ఆసియా నంబర్ ముందు ఉంది కదా. విదేశాల నుండి మొదట ఆహ్వానం వచ్చింది. ఇతర ధర్మాల వారు నిమంత్రణ ఇచ్చి పిలవడం ఆసియా నుండి ప్రారంభమైంది కనుక ఏషియా ఎంత భాగ్యశాలి. రెండవ విశేషత, ఏషియా భారతదేశానికి అన్నింటికంటే సమీపంగా ఉంది. ఎవరైతే సమీపంగా ఉంటారో వారిని అల్లారు ముద్దు పిల్లలు అని అంటారు. అల్లారు ముద్దు పిల్లలు దాగి ఉన్నారు. ప్రతి స్థానం నుండి ఎంత మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. క్వాంటిటీ తక్కువగా ఉన్న క్వాలిటీ వారీగా ఉన్నారు. శ్రమకు ఫలితం బాగుంది. ఈ విధంగా నెమ్మదిగా ఇప్పుడు సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ స్నేహిలే, అందరూ ప్రియమైన వారే. ప్రతి ఒక్కరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ స్నేహిలుగా ఉన్నారు. ఇదే బ్రాహ్మణ పరివారంలోని విశేషత. నాకు బాబాపై అందరికంటే ఎక్కువ స్నేహం ఉంది మరియు బాబాకు కూడా నేనంటే ఎక్కువ స్నేహం ఉంది. నన్నే బాప్దాదా ముందుకు తీసుకెళ్తున్నారు అని ప్రతి ఒక్కరూ ఈ అనుభవం చేస్తారు. అందుకే భక్తి మార్గంలోని వారు కూడా ఒక మంచి చిత్రాన్ని చాలా అర్థసహితంగా తయారు చేశారు. ప్రతి గోపిక జతలో గోపీ వల్లభుడు ఉన్నారు. కేవలం ఒక్క రాధతోనే లేక కేవలం 8 మంది పట్టపు రాణులతోనే కాదు, ప్రతి గోపికతోనూ గోపీ వల్లభుడు ఉన్నారు. ఎలాగైతే మీరు దిల్వాడా మందిరానికి వెళ్ళినప్పుడు మధుబన్లో ఇది నా చిత్రము లేక ఇది నా గది అని నోట్ చేసుకుంటారు కదా. అయితే ఈ రాస మండలిలో కూడా మీ అందరి చిత్రం ఉందా? దీనినే మహారాస్ అని అంటారు. ఈ మహారాస్కు చాలా గొప్ప మహిమ ఉంది. బాప్దాదాకు ప్రతి ఒక్కరి పట్ల ఒకరికంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్దాదా హర్షితులవుతారు. ఎవరైనా కానీ కోట్లల్లో కొందరిగా ఉన్నారు. పదమాపదం భాగ్యశాలురుగా ఉన్నారు. ప్రపంచం లెక్కలో చూస్తే ఇన్ని కోట్ల మందిలో కొంతమందే కదా మీరు. జపాన్ అయితే ఎంత పెద్దది, కానీ బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు కనుక కోట్లల్లో కొందరిగా అయ్యారు. బాప్దాదా ప్రతి ఒక్కరి విశేషతను భాగ్యాన్ని చూస్తారు. కోట్లల్లో కొద్ది మంది అయినా గారాబాల పిల్లలు. తండ్రికి అందరూ విశేషమైన ఆత్మలే. బాబా కొందరిని సాధారణమైన వారిగా, కొందరిని విశేషమైన వారిగా చూడరు. అందరూ విశేషమైన వారే. ఈ వైపు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలి. ఎందుకంటే పూర్తిగా ఈ వైపు అంతా విశేషంగా డబల్ సేవ ఉంది. ఒకటేమో అనేక వెరైటీ ధర్మాల వారు ఉన్నారు. అంతేకాక ఇటువైపు సింధు నుండి వెలువడిన ఆత్మలు కూడా చాలామంది ఉన్నారు. వారి సేవను కూడా బాగా చేయవచ్చు. వారిని సమీపంగా తీసుకొస్తే వారి సహయోగంతో ఇతర ధర్మాల వరకు కూడా సహజంగా చేరుకోగలరు. డబల్ సేవతో డబల్ వృద్ధిని చేయగలరు. వారిలో ఏదో ఒక రీతిలో మంచిగాను చెడుగాను బీజం నాటబడి ఉంది. పరిచయం ఉన్న కారణంగా సహజంగా సంబంధంలోకి రాగలరు. చాలా సేవ చేయగలరు. ఎందుకంటే ఇది ఆత్మలందరి పరివారం. బ్రాహ్మణులు అన్ని ధర్మాలలో చెల్లాచెదురై ఉన్నారు. అందులో బ్రాహ్మణులు చేరుకోనటువంటి ధర్మం ఏదీ లేదు. ఇప్పుడు అన్ని ధర్మాల నుండి బయటపడి వస్తున్నారు. మరియు ఎవరైతే బ్రాహ్మణ పరివారానికి చెందిన వారిగా ఉంటారో వారు నా వారు అనిపిస్తుంది కదా. ఏదో లెక్కాచారంతో అక్కడికి వెళ్ళారు, జన్మ తీసుకున్నారు, మళ్ళీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. ఎక్కడెక్కడ నుండో వచ్చి చేరుకొని తమ సేవా భాగ్యాన్ని తీసుకునేందుకు నిమిత్తమయ్యారు. ఇదేమీ తక్కువ భాగ్యం కాదు, చాలా శ్రేష్టమైన భాగ్యం. చాలా గొప్ప పుణ్యాత్ములుగా అవుతారు. మహాదానులు, మహాన్ సేవాదారుల లిస్టులోకి వచ్చేస్తారు. కనుక నిమిత్తంగా అవ్వడం కూడా ఒక విశేషమైన గిఫ్ట్. మరియు డబల్ విదేశీలకు ఈ గిఫ్ట్ లభించింది కదా. కొద్దిగా అనుభవం చేస్తూనే సెంటర్ స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. కనుక ఇది కూడా లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళేందుకు విశేషమైన గిఫ్ట్. సేవ చేయడం వల్ల మెజారిటీ వారికి
నిమిత్తులమైన మేము ఏది చేస్తాము మరియు ఎలా నడుస్తామో అలా మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు అనే స్మృతి ఉంటుంది. కనుక ఇది డబల్ అటెన్షన్ అయిపోతుంది. డబల్ అటెన్షన్ ఉన్నందుకు డబల్ లిఫ్ట్ అయిపోతుంది. అర్థమైందా? డబల్ విదేశీలకు డబల్ లిఫ్ట్ ఉంది. ఇప్పుడు అన్ని వైపులా ధరణి మంచిగా అయిపోయింది. నాగలితో దున్నిన తర్వాత భూమి మంచిగా అయిపోతుంది కదా. తర్వాత ఫలాలు కూడా మంచిగా మరియు సహజంగా వెలువడతాయి. అచ్చా, ఆసియాకు చెందిన పెద్ద మైకు చేసే శబ్దం భారతదేశానికి త్వరగా చేరుకుంటుంది కనుక అటువంటి మైకును తయారు చేయండి. అచ్చా, పెద్ద దాదీలతో మీ మహిమను ఏమని చెయ్యాలి? ఎలాగైతే బాబా కొరకు చెప్తారు కదా, సాగరాన్ని సిరాగా చేసుకొని భూమిని కాగితంగా చేసుకొని ఎంత వ్రాసినా తరగదు అని, అలాంటి మహిమయే మీ దాదీలందరికీ ఉంది. ఒకవేళ మహిమ చేయడం ప్రారంభిస్తే పూర్తి రాత్రింబవళ్ళు ఒక సప్తాహ కోర్సుగా 7 రోజుల కోర్సుగా అవుతుంది. బాగున్నారు, అందరి రాసి బాగుంది, అందరి రాసి కలుస్తుంది. అంతేకాక అందరూ రాసి కూడా బాగా చేస్తారు. చేతిలో చేతిని కలపడం అనగా ఆలోచనలను కలపడం, ఇదే రాస్. మరి బాప్ దాదాల ఈ రాస్నే చూస్తూ ఉంటారు. ఇదే అష్టరత్నాల రాస్. దాదీలైన మీరందరూ పరివారానికి విశేషమైన అలంకారం. ఒకవేళ అలంకారం లేకపోతే శోభ ఉండదు. కనుక అందరూ మిమ్మల్ని అదే స్నేహంతో చూస్తారు. బ్రిజేంద్ర దాదీతో బ్రహ్మబాబా కోడలు బాల్యం నుండి లౌకికంలో అలౌకికంలో అలంకారం చేస్తూ ఉండేవారు. మరి అలంకారం చేస్తూ చేస్తూ స్వయం అలంకారంగా అయిపోయారు. ఇలాగే ఉన్నారు కదా. బాప్దాదా మహావీరులు, మహారథులైన పిల్లలను సదా గుర్తు చేయడమే కాదు, ఇమిడిపోయి ఉంటారు. ఎవరైతే ఇమిడిపోయి ఉంటారో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాప్దాదా సదా ప్రతి విశేషమైన రత్నాన్ని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. కనుక మీరు విశ్వం ముందు ప్రత్యక్షమయ్యే విశేషమైన రత్నం. అదనంగా అందరి సంతోషము అనే సహయోగం ఉంది. మీ సంతోషాన్ని చూసి అందరికీ సంతోషం అనే ఔషధం లభిస్తుంది. కనుక మీ అందరి ఆయువు పెరుగుతోంది. ఎందుకంటే అందరి స్నేహం అనే ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా చాలా కార్యాన్ని చేయాలి. కనుక మీరు పరివారానికి అలంకారం. అందరూ ఎంత ప్రేమగా చూస్తారు. ఎలాగైతే ఎవరైనా ఛత్రం పడిపోతే ఎవరిదైనా వారి తల ఎలా అనిపిస్తుంది? ఒకవేళ ఛత్రం ధరించేవారు ధరించకపోతే ఎలా ఉంటుంది? మరి మీరందరూ కూడా పరివారానికి ఛత్రంగా, కిరీటంగా ఉన్నారు. నిర్మల శాంత దాదీతో బ్రహ్మబాబా కూతురు వీరితో మీ స్మృతి చిహ్నాన్ని సదా మధువనంలో చూస్తూ ఉంటారు. స్మృతి చిహ్నాలు స్మృతి చేసేందుకే ఉన్నాయి. కానీ మీ స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తుంది. నడుస్తూ తిరుగుతూ పరివారం అంతటికి నిమిత్తంగా ఉన్న ఆధారమూర్తులు గుర్తుకొస్తూ ఉంటారు. కనుక మీరు ఆధారమూర్తులు, స్థాపన కార్యానికి ఆధారమూర్తులు. దృఢంగా ఉన్న కారణంగా ఈ వృద్ధి చేశారు. మరియు ఉన్నతి యొక్క భవనం ఎంత దృఢంగా అవుతుంది? కారణం ఏమిటి? ఆధారము దృఢంగా ఉంది. అచ్చా, డబల్ లైట్గా అవ్వండి.